జడ్పీటీసీ ఎన్నికల వేళ వరుస ఘటనలతో పిలువెందులకు వెళ్లాలంటేనే భయంగా ఉందన్నారు మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. వివేక హత్య జరిగినప్పటికీ ఘటనలు మళ్లీ గుర్తుకొస్తున్నాయని తెలిపారు. ఆమె ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తన తండ్రి జయంతి కోసం పులివెందుల రావద్దని ఫోన్ చేసి తన తల్లి చెప్పినట్లు సునీత పేర్కొన్నారు. కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను సునీతారెడ్డి కలిశారు. ఆమె వెంట తన భర్త రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కేసు తాజా పరిస్థితులను ఎస్పీకి వివరించారు. ఆమె హత్య చేసిన వ్యక్తులు జైల్లో ఉండాల్సింది పోయి సాక్షులుగా ఉన్న వ్యక్తులము పోలీస్ సెక్యూరిటీతో బయట తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ రెడ్డి పోటీ చేస్తుండటంతో అతనిపై దాడి జరిగిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి బాధపడుతున్నారని, నిజంగా ఇతరులు దాడి చేసి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఈసీ గంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆంతర్యం ఏముందో తెలపాలన్నారు సునీతారెడ్డి. జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలి పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని బెదిరించి, 3-4 ఉండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో, వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి